మనం గత వీడియోలో ప్రతిరోజు రెస్ట్, అదేవిధంగా వీక్లీ రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ప్రతిరోజు రెస్ట్ తీసుకోవటం అనేది బాడీని రీఛార్జ్ చేసుకోవటం అని, అదేవిధంగా వారానికి ఒకరోజు రెస్ట్ తీసుకుంటే బాడీ మొత్తాన్ని రీసెట్ చేసుకున్నట్లుగా ఉంటుందని మాట్లాడుకున్నాం. వీటి వల్ల బాడీ ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతూ ఉంది, అదేవిధంగా మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతోంది. మన పనుల్లో మనం యాక్టివ్గా మంచిగా చేసుకునేటట్లుగా ఈ రెస్ట్ అనేది హెల్ప్ అవుతుంది అని అనుకున్నాం. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. మనందరం ప్రతిరోజు రెస్ట్ తీసుకుంటున్నా, అలాగే వారానికి ఒక రోజు రెస్ట్ తీసుకుంటున్నా కూడా బాడీ పూర్తిగా రికవరీ కాదు. కాబట్టి హాలిడేస్లో లేదా వెకేషన్లో రెస్ట్ తీసుకోవటం అనేది కూడా మనందరికీ చాలా అవసరం. వెకేషన్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెకేషన్లో లేదా హాలిడేస్లో రెస్ట్ ఎందుకు అవసరం, సైంటిఫిక్గా దీని గురించి మనం డిస్కస్ చేస్తే, మనకున్న ఎవిడెన్స్ ప్రకారం వెకేషన్లో హాలిడేస్లో తీసుకునే రెస్ట్తో బాడీ చాలా హ్యాపీగా తయారవుతుంది, హెల్దీగా తయారవుతుంది, ఫుల్ రికవరీ అవుతుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, అదేవిధంగా మెమరీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ క్రియేటివిటీ అనేవి కూడా బాగా పెరుగుతుంది అని సైన్స్ చెప్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెకేషను లేదా హాలిడేస్లో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఈ సైంటిఫిక్ డేటా చెప్తూ ఉంది. జర్నల్ ఆఫ్ హ్యాపీనెస్ స్టడీస్లో 2019లో ప్రచురించబడిన ఆర్టికల్లో ఈ వెకేషన్ హాలిడేస్ మనకు హ్యాపీనెస్, అలాగే మెమరీ ఇంక్రీజ్ చేయటం, బాడీ స్ట్రాంగ్గా తయారవ్వడం జరిగినప్పుడు ఆ హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఇవి కొన్ని రోజులు మాత్రమే ఉండిపోతాయి, ఒక వారం 10 రోజులు మాత్రమే ఉండిపోతాయి. కాబట్టి ఆ వారం 10 రోజుల తర్వాత దానిని మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఫ్రీక్వెంట్గా వారం వారం రెస్ట్ తీసుకోవటం అనేది చాలా అవసరం అని ఈ ఆర్టికల్లో ప్రచురించబడింది. ఫ్రామింగ్హామ్ హార్ట్ స్టడీ అనే ఇంకొక స్టడీలో చూసింది ఏమిటంటే, మెన్ సంవత్సరానికి ఒకసారి వెకేషన్ తీసుకుంటున్న వాళ్ళల్లో కనీసము వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్ 32% బాగా తగ్గిపోతూ ఉంది అని గమనించారు. ఇదే స్టడీలో ఉమెన్లో సంవత్సరంలో లెస్ దాన్ 2 సార్లు కంటే కూడాను వెకేషన్ తీసుకున్న వాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ రావడం, హార్ట్ ప్రాబ్లంతో మరణాలు జరగడం అనేది ఎక్కువగా కనబడుతోంది అని చూశారనమాట. అలాగే ఇంకొన్ని స్టడీస్లో ఈ హాలిడే వెకేషన్ అనేది 7 to 10 days తీసుకుంటేనే సైకలాజికల్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని గుర్తించారు. అయితే లాంగ్ వెకేషన్ తీసుకోలేని వాళ్ళల్లో కనీసము 2-3 వారాలకి ఒకసారి ఒక మైక్రో హాలిడే వెకేషన్ తీసుకుంటున్న వాళ్ళల్లో కూడా హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని కూడా మరికొన్ని స్టడీస్లో చెప్తూ ఉన్నారు. సైంటిఫిక్గా ఎన్ని రోజుల హాలిడేస్ తీసుకుంటే మన ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది అని చూస్తే, షార్ట్ డ్యూరేషన్ 2 to 3 days, లేదా మీడియం డ్యూరేషన్ 5 to 7 days, ఆర్ లాంగ్ డ్యూరేషను 7 to 10 days ఇలాగా స్టడీ చేసినప్పుడు ఈ షార్ట్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళల్లో మైండ్ బాగా ఫ్రెష్గా అయిపోవటం, రీఛార్జ్ అవ్వడం చూశారు. మీడియం డ్యూరేషను తీసుకున్న వాళ్ళల్లో ఇంకా ఈ ఫిజికల్ ఎఫెక్ట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాగా జరగటం, అదేవిధంగా ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ కావటం, క్రియేటివిటీ లాంటిది జరగటం చూశారు. లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ హాలిడేస్ తీసుకున్న వాళ్ళల్లో ఇలాంటి ఎఫెక్ట్స్ ఇంకా బాగా కనబడ్డాయి. వాళ్ళల్లో ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయ్యింది, ఇమ్యూనిటీ కానీ, హార్మోనల్ ఎఫెక్ట్స్ కానీ, అదేవిధంగా మైండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ కానీ, డిప్రెషన్ అలాంటివి దూరం కావటం, సైకలాజికల్గా బాగా ఇంప్రూవ్ కావటం అనేది కూడా ఈ లాంగ్ డ్యూరేషన్ దాంట్లో కనిపించింది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు తీసుకునే హాలిడేస్ ప్రకారం వాళ్ళ ఎఫెక్ట్స్ కూడాను డిఫరెంట్గా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు ఆటలు ఆడుకోవటం, చదువుకు దూరంగా ఉండడం, ప్లేఫుల్గా బాగా ఉండడం వల్ల వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా తయారవటం, అదేవిధంగా వాళ్ళ మెమరీ బాగా పెరగడం, కాన్సన్ట్రేషన్ స్టడీస్లో ఉండడం చూశారు. అలాగే మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళ స్టడీస్కి అలాగే వర్క్కి దూరంగా ఉండి హాలిడేస్ గడిపినట్లయితే వాళ్ళ బాడీ పూర్తిగా రికవరీ కావటం, ఎనర్జెటిక్గా తయారవ్వడం, మరింత క్రియేటివిటీగా ఉండడం అనేది వాళ్ళల్లో గమనించారు. అదేవిధంగా అడల్ట్స్లో వాళ్ళల్లో కూడా మెమరీ ఇంప్రూవ్ కావటం, ఫర్గెట్ఫుల్నెస్ బాగా తగ్గడం, యాక్టివిటీ పెరగటం, కాన్సన్ట్రేషన్ పెరగటం, హెల్దీగా అనిపించటం, హార్ట్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కూడా గమనించారు. సో ఇలాగా లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ హాలిడేస్, వెకేషన్ హాలిడేస్ అనేవి చాలా అవసరం.
ప్రతిరోజు మనం తీసుకుంటున్న రెస్ట్‌తో పాటు వీక్లీ ఒక రోజు రెస్ట్ ఉండడం, అదేవిధంగా లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ వెకేషన్ హాలిడేస్ ఉన్నట్లయితే మన బాడీ, మైండ్, హార్మోన్స్, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడాను మంచిగా డెవలప్ అయ్యి, మంచిగా ఇంప్రూవ్ అయ్యి మనల్ని హ్యాపీగా ఉంచే పరిస్థితికి తీసుకొస్తుంది. సో ఈ రెస్ట్ అనేది ప్రతిరోజు తీసుకోవటం ఎంత అవసరమో, వారానికి ఒకరోజు రెస్ట్ తీసుకోవటం కూడా అంతే అవసరం. ఈ రెండే కాకుండా లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ వెకేషన్ హాలిడేస్లో వెకేషన్ 7 to 10 డేస్ వరకు మనం తీసుకున్నట్లయితే మన బాడీ బాగా స్ట్రాంగ్ అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతూ ఉంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు, అలాగే వారానికి ఒక రోజు, అదేవిధంగా లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ వెకేషను ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. హార్టు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి. యాక్టివ్గా ఉంటాం, మంచి ఆరోగ్యంతో ఉంటాం.